అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు దివంగత నేత మా అందరికీ మార్గదర్శకులు ప్రియతమ కొండజెట్టి రోషయ్య గారి 3వ వర్ధంతి సభలో పాల్గొంటున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన అందిస్తూ నిన్నటికే 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలు, మీ కమిటీ మెంబర్సు, అలాగే రోషయ్య గారి ప్రథమ పుత్రుడు శివసుబ్బారావు గారికి, అలాగే శ్రీమన్నారాయణమూర్తి గారికి, పైడా కృష్ణప్రసాద్ గారు, మన్నాడు సుబ్బారావు గారికి, కాశీ గారు, దామోదర్ గారికి, అలాగే కళామందిర్ కళ్యాణానికి, ఎర్ర విజయ్ కుమార్ గారు, పొట్టి వెంకటేశ్వర గారికి, అనిల్ గారు, మీ కమిటీ మెంబర్స్కు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా టీజీ వెంకటేష్ గారు పెద్దలు, అలాగే అంబికా కృష్ణ గారికి, వెల్గంపల్లి శ్రీనివాస్ గారు, వేదికపైన మాదాస్ గంగాధరం గారికి, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బి లైలయ్య గారికి, అరకపూడి గాంధీ గారికి, ఇంకా ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన శ్రీరామ్ భద్రయ్య దాతయ్య గారికి, ఎమ్మెల్యే గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా ఒక మహనీయుని, కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు, దాదాపు 48 సంవత్సరాలు ప్రజా జీవితంలో 67 నుంచి 2016 గవర్నర్ పదవి వరకు దాదాపు 48 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తూ ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాలలో సుపరిచితుడే కాదు. రోషయ్య గారు అంటే వైశ్యులకే కాదు, అందరికి కూడా అభిమానించే నాయకుడు ఆయన. సభలో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న తనదైన శైలిలో, ఎందుకంటే దగ్గరగా అసెంబ్లీలో 10 సంవత్సరాలు వాడుతూ ఉన్నాం. 2004లో ఆర్థిక మంత్రిగా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు పెట్టినప్పుడు ఎవరు చేయలేరు అన్న సందర్భంలో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో వారి పాత్ర చాలా గణనీయం. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుండే అందరూ కూడా, ప్రతిపక్ష సభ్యులు కూడా కామ్గా వినేవాళ్ళు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో ఉన్నాయి. మేము ఇక్కడ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న సందర్భం చెప్తా. ఆయన ఇట్లా మాట్లాడు, అంత కోపంగా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కొన్ని విషయాలలో. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా లేచి, రోషయ్య గారు నీకు కోపంతో పాటు వయసు పెరిగింది, ఇంకా తెలివి కూడా పెరిగింది నీకు అని చెప్పి వ్యంగ్యంగా అంటే, రోషయ్య గారు ఒక మాట అన్నారు. నిజంగా మానవుడు స్వర్గంలో ఉన్న ఈరోజు మనం ఆయనని ఎమ్మడే 1 నిమిషంలో ఆయనకు ఎమ్మడే మాట, బాబు గారు అయ్యా నీకు లాగా తెలివి ఉంటే అంజయ్యనో, విజయభాస్కర్ రెడ్డినో, చెన్నారెడ్డినో, ఇప్పుడున్న రాజశేఖర రెడ్డినో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యేవాడిని, నాకంత తెలివి లేదు బాబు, నాకు ఉన్నట్టు మాట్లాడని తెలుసని చెప్పేది. అంటే చెప్తున్న ఉదాహరణకు అలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడం 16 సార్లు ఆ రాష్ట్రంలో అప్పుడు ఉచిత కరెంట్ అంటే అందరు భయపడేవాళ్ళు. మేము ఎప్పుడన్నా పోయి పేపర్లు తీసుకొని పోతే, అయ్యా మీకు నమస్కారం, రాజశేఖర రెడ్డి గారు ఏది పోతే సంతకం పెడతారు కానీ ఇక్కడ ఖజానా ఖాళీ అయింది, ఏం చేయాలని చెప్పి. అంటే నిజమైన వ్యక్తి ఈరోజు 48 సంవత్సరాలు మచ్చలేని జీవితం గడుపుతూ ఇలా మా అందరికీ, నాకు 30 సంవత్సరాలు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జిల్లా పర్యటనకు తీసుకెళ్లే వాళ్ళం, ఆయన వెంబడి వెళ్ళే వాళ్ళం. మరొకసారి వారి జ్ఞాపకాలని చేసుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రి దొరికింది. గతంలో ముఖ్యమంత్రి అంటే చాలామంది మీరు చూడకుండొచ్చు, 24 గంటలు 360 రోజులు ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. వారికి మేమందరం కూడా టీం లాగా మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలో ఉన్నాం, ఎంపీలో ఉన్నాం. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీరు రోషయ్య గారు ఉన్నట్టే అనుకోండి. మీరు రోషయ్య గారికి ఏ విధంగా పోయిందో, ఏ విషయం పనున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర రండి. వారి దగ్గర మీకు సమయం దొరకలేటే మాలాంటి వారి దగ్గర రండి. తప్పకుండా మీ అందరికీ కూడా వ్యాపారస్తులు అండగా ఉంటూ, పేద ఆర్య వైశ్యులకు కూడా అండగా ఉంటూ, ఈ హైదరాబాద్ని
రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి ఆ రోజు ఓఆర్ఆర్ రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిన్ననే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. 2 మాసాల్లో టెండర్లు పిలిపించి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలని మన ముఖ్యమంత్రి గారి కళతో పాటు వ్యాపారాన్ని కూడా అనువుగా ఉండే విధంగా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ రోషయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళను కూడా అభినందిస్తూ నేను నా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు రావాలి మీరు కూడా చెప్పండి అంటే నేను చెప్పిన మీరు అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యులు అన్నీ ఆయనని మనం ఎన్నికల ముందు తర్వాత మనం ఈ కార్యక్రమం చేసుకోలేకపోయి మరొకసారి ఆయన జ్ఞాపకార్థం చేసుకుందామని చెప్పినప్పుడు మీరు కూడా మంచిగా ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. టంగుటూరి రామకృష్ణ గారు దయచేసి ఇక్కడ రావాలండి. టంగుటూరి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి